ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం లోపభూయిష్టమని ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తారని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని, ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో గృహలక్ష్మి పథకాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ నగరంలో దాదాపు 4.5 లక్షల జనాభా ఉంటుంది. గతంలో 15,000 మంది ఇల్లు లేని నిరుపేదలు అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు కాకుండా అప్లికేషన్ పెట్టుకునే ప్రక్రియకు నిలుపుదల చేసిరు కాబట్టి అక్కడికి 15,000 మంది పెట్టు. దాని తర్వాత దాదాపు ఇంకొక 10,000 మంది నిరుపేదలు ఇల్లు లేని నిరుపేదలు ఉంటారు. డివిజన్కి యావరేజ్ 5,000 500 పెట్టుకున్నా 30,000 కాకుండా 25,000 మంది అయితే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. నియోజకవర్గానికి 3,000 మందికి 3 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి గైడ్ లైన్ తీస్తారు. దానికి ఏంది సొంత